వెల్కమ్ టు యోగ మంత్ర. ఆసనాలు చేస్తే మన శరీరం అదుపులో ఉంటుంది. ప్రాణాయామం చేస్తే మన ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు యోగ మంత్రలో మొటిమల సమస్యను తగ్గించడం కోసం విపరీతకరిణి ఆసనం చేసే ముందు ప్రాణాయామంలో సంతల్క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. సంతల్క్రియ ప్రాణాయామంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత ఇదే స్థితిలో నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉండాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్లు చేయాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్లు చేసిన తరువాత 2 చేతులను కుడి మోకాలుకు ఇరువైపులా నేలమీద ఉంచి తలను ఎడమ మోకాలు వైపునకు వంచి నుదుటిని కుడి మోకాలునకు ఆనించి కుడి చేతిని పొట్ట మీద ఉంచాలి. ఇదే స్థితిలో ఊపిరితిత్తుల నుండా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉండాలి. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయడం వలన శరీరంలో ఉండే టాక్సిన్లను, విష పదార్థములను తొలగించవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత కుడి చేతిని నేలమీద ఉంచి నుదురును ఎడమ మోకాలు ముందు నేలమీదకు వంచి ఇదే స్థితిలో శ్వాస తీసుకుని తీసుకున్న శ్వాసని నోటి ద్వారా వదిలేయాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి తలను వెనక్కి వంచి పూర్వస్థితిలో ఎడమ మోకాలు మీద ఉంచి కుడి చేతిని పొట్ట మీద ఉంచాలి. ఈ స్థితిలో ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను మరలా చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను మరొక 2 రౌండ్లు చేసుకోవాలి. ఆ తరువాత తలను పైకి లేపి తలతో సహా నడుమును కుడి మోకాలు వైపు వంచి ఎడమ మోకాలు వైపు చేసిన ఈ ప్రాణాయామ క్రియనే కుడి మోకాలు వైపు చేసుకోవాలి. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయడం వలన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అంది శరీరం ఆరోగ్యంగానూ యాక్టివ్గానూ మార్చుకోవచ్చు. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను కుడి మోకాలు వైపు చేసిన తరువాత తలతో సహా నడుమును ముందు వైపు నేలమీద ఉంచి నుదుటిని నేలకు ఆనించి 2 చేతులను తలకి ఇరువైపులా నేలమీద ఆనించాలి. ఈ స్థితిలో
అరచేతులను లేపి ఇదే స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను కొనసాగించాలి. ఆ తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసి ఉంచాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరచి ఈ సంతల్క్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఈ సంతల్క్రియ ప్రాణాయామం చేయడం వలన హైపర్ టెన్షన్ ని తగ్గించవచ్చు, అలాగే మానసిక సమస్యల్ని తగ్గించవచ్చు. ఆసనం వేసే సమయంలో శరీరం ఇబ్బంది పడకుండా ఉండాలంటే వార్మప్ చేయాలి. ఇప్పుడు విపరీతకరిణి ఆసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. విపరీతకారిణి ఆసనం వార్మప్. మొదటగా సుఖాసనంలో నమస్కార ముద్రలో నుంచి 2 చేతులను తీసి 2 మోకాళ్లను పైకి లేపుతూ తరువాత ఇదే స్థితిలో తలను పైకి లేపి ఎడమకాలును ముందు గాలిలోనికి చాపి తరువాత ఎడమకాలును ఫోల్డ్ చేసి కుడికాలు పాదాన్ని ఎడమకాలు పాదాన్ని గాలిలో మడాలను ఆనించాలి. ఇలా ఈ వార్మప్ ని 10 సెకండ్లు చేయాలి. ఆ తరువాత 2 చేతులను నేల మీద ఉంచి శరీరాన్ని తిరగదిప్పి బోర్లా గాలిలో ఉంచాలి. ఇదే స్థితిలో నడుమును పైకి లేపి తలను కిందికి వంచి 2 చేతులను వెనక్కి తీసుకువెళ్తూ 2 చేతులను తీసి నడుముపైన 2 చేతులను ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 చేతులను తీసి ముందు నేల మీద ఉంచి ఒక్కొక్క అడుగు ముందుకు చేతులతో వేస్తూ ముందుకు వెళ్లి వెనుక ఉన్న కాళ్లను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ చేతుల దగ్గరకు కాళ్లను తీసుకురావాలి. ఆ తరువాత మరలా కాళ్లను వెనక్కి తీసుకువెళ్తూ ఈ వార్మప్ ని చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ ని 30 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత 2 కాళ్లను వెనక్కి తీసుకువెళ్లి మోకాళ్లను గాలిలో కిందికి వంచి పైకి లేపుతూ ఈ వార్మప్ ని చేయాలి. ఇలా ఈ వార్మప్ ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. తరువాత శరీరాన్ని నేల మీదకు వంచి ఎడమచేతి మోచేతి వరకు నేలకు ఆనించి ఎడమకాలును గాలిలో పైకి లేపి కిందికి దించుతూ ఈ వార్మప్ ని చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ ని 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి నెమ్మదిగా సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత ఈ రోజు యోగ మంత్రలో మొటిమల సమస్యను తగ్గించేందుకు విపరీతకరిణి ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. విపరీతకారిణి ఆసనం. మొదట సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి కళ్ళు తెరచి 2 చేతులను కలిపి నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ స్థితిలో తలను కిందికి వంచి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 మోచేతులను 2 మోకాళ్ల మీద ఉంచి తలను కిందికి వంచి అరచేతులను మొహం మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో నమస్కార ముద్ర వేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తరువాత నెమ్మదిగా 2 కాళ్ల మోకాళ్లను పైకి లేపి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమ కాలును ఎడమవైపు చాపి కుడి కాలును ఫోల్డ్ చేసి అర్ధ సుఖాసనంలో ఉంచి నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసుకుని ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో నెమ్మదిగా తలను నడుమును ఎడమవైపు తిప్పి కళ్ళు తెరచి తలను వంచుతూ కుడి చేత్తో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని తలను వంచాలి. ఈ స్థితిలో నుదుటిని ఎడమ మోకాలునకు ఆనించి కుడి చేతిని దించి నేలకు ఆనించాలి. ఆ తరువాత ఎడమ చేతిని తీసి ఎడమకాలు పాదం యొక్క కుడి భాగాన్ని పట్టుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలతో సహా నడుమును పైకి లేపి తలను నడుమును సాధారణ స్థితికి తిప్పి ఎడమ చేతిని ముందువైపు నేలమీదకు చాపుతూ 2 చేతులను నేలమీద ఉంచాలి. ఈ స్థితిలో తలతో సహా నుదురును కిందికి వంచి నుదురును నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఎడమ చేతిని నెమ్మదిగా తీసి వెనుక వీపు మీద ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో తలను పైకి లేపి ఉంచి కుడి చేతి వేళ్లను భుజం మీద ఉంచి కుడి మోచేతిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి కుడి చేతిని ఎడమకాలు పాదం యొక్క ఎడమ భాగాన్ని పట్టుకొని ఎడమ చేతిని ఎడమకాలు పాదం యొక్క కుడి భాగాన్ని పట్టుకొని తలను వంచి నుదురును ఎడమ మోకాలుకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి ఎడమకాలును ఫోల్డ్ చేసి అర్ధ సుఖాసనంలో ఉంచి కుడికాలును కుడివైపు నేలమీద చాపి ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియనే కుడికాలు వైపు చేయాలి. ఈ విపరీతకారిణి ఆసనంను చేయడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి చర్మగ్రంథులకు రక్త సరఫరా బాగా జరిగి చర్మ సమస్యలను తగ్గించవచ్చు. ఈ విపరీతకారిణి ఆసనం చేయడం వలన బాడీలో కండరాలన్నీ ఫ్లెక్సిబుల్ గాను మరియు దృఢంగాను తయారవుతాయి.
ఆ తరువాత ఈ ఆసన క్రియను కుడికాలు వైపు చేసిన తరువాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి తలతో సహా నడుమును నేల మీద వంచి నుదురును నేలకు ఆనించి 2 చేతులను వీపు కింద వెనక నడుము భాగంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత 2 చేతులను తీసి పిరుదుల కింద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను తీసి నేల మీద అరచేతులను తిప్పి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 చేతులను ఇరువైపులా నేల మీదికి చాపి ఆనించి ఉంచాలి. తరువాత తలతో సహా నడుమును పైకి లేపుతూ 2 చేతులను ముందు నేల మీద దగ్గరికి తీసుకువచ్చి తలను సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తరువాత 2 చేతులను పైకి లేపి గాలిలో కలిపి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 చేతులను నమస్కార ముద్రలో ఛాతి దగ్గర ఉంచి 2 కాళ్ల మోకాళ్లను నిలబెట్టి 2 కాళ్ల పాదాలను గాలిలో లేపి ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను అరచేతి వేళ్లను కలిపి ఉంచి 2 కాళ్లను ముందుకు గాలిలో చాపి తలను నడుమును వెనక్కి వంచి ఛాతి మీద 2 చేతులను ఉంచాలి. ఇదే స్థితిలో 2 కాళ్లను గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను కిందికి దించి తలను నడుమును సాధారణ స్థితిలో 2 చేతులను దించి కుడి అరచేతి మీద ఎడమ అరచేతిని ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో కుడికాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాలును పట్టుకుని తలను వంచి నుదురును కుడి మోకాలునకు ఆనించి 2 చేతులను ముందువైపు గాలిలో కలిపి ఉంచాలి. ఆ తరువాత 2 చేతుల వేళ్లను ఓపెన్ చేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును చాపి నేలకు ఆనించి ఇదే క్రియను ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఆ తరువాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి పాదాలను గాలిలో ఉంచి 2 చేతులతో మోకాళ్లను కట్టేసి ఉంచాలి. ఈ విపరీతకారిణి ఆసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి తలను సాధారణ స్థితిలో కళ్ళు మూసి ఉంచాలి. ఆ తరువాత జ్ఞానముద్ర వేసి కళ్ళు తెరచి ఈ విపరీతకారిణి ఆసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో విపరీతకరిణి ఆసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఇలా విపరీతకరిణి ఆసనం చేయడంతో మొహం మీద అందవిహీనంగా కనపడే మొటిమలను తగ్గించవచ్చు. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గించవచ్చు.
వెన్ను మరియు మోకాళ్లను దృఢంగా పటిష్టంగా తయారు చేయవచ్చు. మరి విపరీతకరిణి ఆసనం గురించి మన యోగా ఎక్స్పర్ట్ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. పింపుల్స్ ని కంట్రోల్ చేయడంలో మనం ఇప్పటి వరకు విపరీతకరిణి ఎలా చేయాలో చూసామండి. విపరీతకరిణి అంటే అన్ని యాంటీ ఏజింగ్ పోస్చర్స్ లో విపరీతకరిణి మనం ఒకదానిలాగా చెప్పుకోవచ్చు. ఈ విపరీతకరిణిని మనం ముద్ర అని కూడా అంటాం అన్నమాట. ఈ పోస్చర్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అంటే మీరు మీ పని సక్రమంగా చేసుకోవడంతో పాటు మెమరీ లాస్ అనేది రాకుండా, తర్వాత బ్రెయిన్ యాక్టివ్గా ఉండి మన స్కిన్ యొక్క కండిషన్ కూడా చాలా మంచిగా ఉండడం అనేది జరుగుతుందండి. ఈ విపరీతకరిణి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తామో అప్పర్ బాడీకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫేషియల్ స్కిన్కి కూడా బాగా బ్లడ్ సప్లై అనేది పెరగడం వల్ల మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో మన బ్లడ్ బాగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ పోస్చర్ని మనం వీలున్నంత ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. సో బ్లడ్ అనేది బాగా ఫ్లషింగ్ లాగా మన స్కిన్ యొక్క ఫేషియల్ స్కిన్ మీదకి వస్తుంది. కాబట్టి ఈ పోస్చర్ మనకి పింపుల్స్ కంట్రోల్ చేయడంలో బాగా బెనిఫిషియల్గా ఉంటుందండి. స్టార్టింగ్లో మనకి పోస్చర్ రావడమే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం చైర్ సపోర్ట్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తామండి బిగినింగ్లో. తర్వాత మనం చైర్ తీసేసి ఈ పోస్చర్ని మాక్సిమం 5 minutes వరకు కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఈ పోస్చర్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు నెమ్మదిగా మీరు షోల్డర్స్ దగ్గర స్టిఫ్నెస్ ఉండకుండా రిలాక్సింగ్గా మీ కాల్ని ఆకాశం వైపు పుష్ చేస్తూ రిలాక్స్డ్గా నార్మల్ బ్రీత్ చేస్తూ మీ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నట్లయితే మీకు బాడీ స్ట్రెస్ రిలీఫ్ కూడా పొందుతుందన్నమాట. సో ఈ స్కిన్ ప్రాబ్లమ్ సంబంధించి పింపుల్స్ని కంట్రోల్ చేయడంలో విపరీతకరిణి ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగా సాధన చేస్తూ అనారోగ్యాన్ని అవాయిడ్ చేసుకుని ఆరోగ్యాన్ని యాడ్ చేసుకుందాం. స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.